నడిపిస్తున్నాం కదా! అందుకని సింపుల్‌గా ఉండాలని అనుకుని ఉంటుందిలెండి. ఏం కాదు. మీరు ఇక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకండి. మా కావ్య ఎప్పుడూ సింపుల్ సిటీగా ఉండడమే ఇష్టపడుతుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ, ఆలోచిస్తూ చెప్తూ ఉంటుంది. ఏదో అక్కడ కవర్ చేస్తుంది. కానీ ఒక్క ముక్క కూడా ఎవరికి అర్థం కాకపోయినా ఇక అక్కడి నుంచి లోపలికి వెళతారు. శ్రీమంతం జరిపిస్తూ ఉంటారు. ఇలా శ్రీమంతం అయితే జరుగుతూ ఉంటుంది. శ్రీమంతం జరిగిన సమయంలోనే ఇక అక్కడ రుద్రాణి, రాహులు మరోసారి స్వప్నని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వప్న మౌనంగా ఉండిపోతుంది. కానీ కావ్యని రాజ్ అయితే అడుగుతూ ఉంటాడు. చూసావు కదా కావ్య, ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు మనం ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు కళావతి. ఏం జరగబోతుందో తెలియడం లేదు అని చెప్పేసి నిజం బయట పెడితే బాగుంటుందని ఎంతగా అడిగినా ఒప్పుకోదు. అలా నిజాన్ని బయట పెట్టడానికి ఇష్టపడదు. రుద్రాణి, రాహులు, ధాన్యలక్ష్మి గొడవలు రేపుతూనే ఉంటారు తప్ప శ్రీమంతాన్ని ప్రశాంతంగా జరగనివ్వరు. ఏంటి ఇవన్నీ? నా కోడలికి, నాకు పుట్టబోయే మనవడు గొప్ప ఇంటి వారసుడిగా పెరగబోతున్నాడు. ఆ ఇంటికి వారసుడు కాకపోయినా ఆ ఇంటి ఆడబడుచు ఇక మనవడు అంటే ఎలా ఉండాలి, ఇలా ఎలా చెయ్యాలి అనుకున్నావు? ఎందుకు కావ్య? ఎందుకు మీ అక్క జీవితంతో, మీ అక్కకి పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నావు అని చెప్పేసి ఇక అడుగుతూ నిలదీస్తూ ఉన్న సమయంలోనే, నేను కక్ష సాధించడం ఏంటి? అవును, నువ్వు కక్ష సాధిస్తున్నావు. ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నాపై కక్ష సాధిస్తూ నాకు పుట్టబోయే బిడ్డని కూడా నువ్వు పేదవాడిని చేయాలని చూస్తున్నావు. నేను ధనవంతురాలుగా పెరగాలని ఇక ఈ రాహుల్ ఎలాంటి వాడైనా సరే రాహుల్ జీవితంలోకి వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు నా పరిస్థితిని ఎలా చేశావంటే నిన్ను అర్థం చేసుకోవడమే నేను చేసిన తప్పు అనుకుంటా అని చెప్పేసి ఇక కావ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అలా మాట్లాడేసరికి ఇక రుద్రాణి, రాహుల్ మనం అనుకున్నదే జరుగుతుంది. చూసావు కదా, ఇక్కడ పెద్ద రణరంగమే జరుగుతుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటారు. అలా సంబరపడుతూ ఉన్న సమయంలోనే ఇక క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. ఏంటి అత్త, అలాగే రాహుల్, ఇలాగే అడగాలని కూడా మీరు కోరుకుంటున్నారు కదా, నేను ఇలానే మారిపోవాలని మీరు అనుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. ఏంటిది మనకి రివర్స్ అవుతుంది ఏంటి? ఏం చెప్పబోతుంది? ఏంటి కావ్య, ఎందుకు ఇంతగా టార్చర్ అనుభవిస్తున్నావు? నిజమే, నువ్వు ఒక మంచి పని కోసం నిజాన్ని దాచిపెట్టాలని అనుకున్నావు. ఒక గొప్ప వ్యక్తిని కాపాడడం కోసం నిజాన్ని దాచిపెడుతున్నావు. నువ్వు నిజం చెప్పినంతట్లో అతను చెడ్డవారు కాదు. నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు చెడ్డదానివే కావడమే కాకుండా ఇలాంటి పనికి మాలిన వేస్ట్ ఫెలోస్, అదే అత్తగారు భర్త కాదు, తప్పు అలా మాట్లాడకూడదు. ఇలాంటి వాళ్లను ఇంట్లో పెట్టుకుని మీరందరూ ఎందుకు భరిస్తున్నారు? ఎందుకు కావ్య, వీళ్ళ గురించి, వీళ్ళ మాటల గురించి తల వంచుకుని ఎందుకుంటున్నావు? నిజాన్ని బట్టబయలు చేయి, నిజాన్ని బయటపెట్టు. నీకు ధైర్యం లేదు, నువ్వు నిజాన్ని చెప్పలేవు. నువ్వు ఒక మంచి మనిషిపై నింద పడుతుందని ఆలోచిస్తున్నావు. అతని మీద నింద వేయడానికి ఎవ్వరూ సరిపోరు. ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన మీద నిందలు ఎవ్వరూ వేయలేరు. ఏంటా నిజం? ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పేసి అనేసరికి, నా చెల్లెలు అందరినీ ఇబ్బంది పెట్టి తనేదో డబ్బు పోగేసుకుని తను తినేస్తుందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. తను తాతయ్య చేసిన ఒక సంతకం కారణంగా, తాతయ్య మంచితనం కారణంగా ఈరోజు ఆస్తి మొత్తం పోయే పరిస్థితికి వచ్చేసింది. తాతయ్య స్నేహితుడిని నమ్మి 100 కోట్ల రూపాయలకి హామీ సంతకం చేయడం, స్నేహితుడి కొడుకు తాతయ్యని మోసం చేయడం, ఆ డబ్బు మొత్తం కట్టమని, ఆస్తి జప్తు చేస్తామని చెప్పేసి అక్కడికి రావడం, ఇక దాంతో 100 కోట్ల రూపాయల అప్పుని నేను తీరుస్తానని ఇక తాతయ్య పరువు పోకూడదని చెప్పి రాజు చెప్పడం, ఇలా చెప్పడంతో ఆ విషయంలో కావ్య హెల్ప్ తీసుకోవడం, కావ్య తన భర్తకి అండగా నిలబడి తన ఇంట్లో వాళ్లను ఇక ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, రోడ్డున మాత్రం పడకూడదు, కుటుంబం పరువు పోకూడదు, నిజం బయట పెడితే తాతయ్యని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అన్న భయం. 100 కోట్ల రూపాయలు కనుక అప్పు తీర్చేస్తే మొత్తం ఆస్తి మొత్తం పోతుంది, మొత్తం కుటుంబం రోడ్డున పడిపోతుంది. 100 సంవత్సరాలుగా కాపాడుకొని వస్తున్న ఈ కుటుంబ పరువు గాల్లో కలిసిపోతుంది. అందుకనే
ఇక ఇదంతా జరగకూడదని చెప్పేసి ఇలా చేసింది అని చెప్పేసి మొత్తం నిజాన్ని ఫ్రాడ్ గురించి మొత్తం అంతా బయటపెట్టి నా చెల్లెలు ఎప్పుడూ స్వార్థపర్రాలు కాదు, నాకు మీరు ఎక్కిస్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను, ఆలోచిస్తూనే ఉన్నాను. ఎన్నాళ్ళు అయితే ఒకప్పుడు నేను మూర్ఖంగా ప్రవర్తించిన మాట నిజం, కానీ ఇప్పుడు నా చెల్లెలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, ఎందుకు ఇలా అందరి విషయంలో ఇలా కఠినంగా ఉంటుందో. ఎప్పుడు మా ఇంట్లో కూడా మా చెల్లి మా అందరినీ చాలా బాగా చూసుకునేది, ఉన్నంతట్లో నాకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేది, నేను ఎక్కువ ఖర్చు పెట్టినా ఏదో రకంగా తను డబ్బు ఇచ్చేదే, కానీ నా విషయంలో ఎప్పుడు వెనకడుగు వెయ్యలేదు. నేను ఇబ్బంది పడతానని తను ఇబ్బంది పడేదే, కానీ తను మాత్రం ఎప్పుడూ కూడా ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది ఎందుకు ఇలా మారిందని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే రాజు కావ్య మాటలు విన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాను. రాజు కావ్య ఎంతగా బాధపడుతున్నారో, తాతయ్య పరువు కోసం, తాతయ్య పరువు కాపాడడం కోసం వాళ్ళు ఏ విధంగా ఇక చెప్పారో, ఏ విధంగా అనుకున్నారో ఇదంతా కూడా చెప్పి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అంటే ఆస్తి మొత్తం ఆస్తి పోకూడదనే కదా ఇంతగా తను ప్రయాసపడుతుంది, తనని ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని చెప్పేసి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేసి దెబ్బకి అందరి నోళ్ళు తెరుచుకునేలా చేస్తుంది. ఏంటమ్మా కావ్య ఇదంతా, ఈ నిజం మాకెందుకు చెప్పలేదు అని తన చిన్న మావయ్య అడుగుతాడు. మావయ్య గారు ఏమని చెప్పమంటారు, ఈ నిజాలు అందరికీ చెప్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు, తాతయ్యని అపార్థం చేసుకుంటారు. తాతయ్య విషయంలో అలా జరగడానికి లేదు, తప్పు చెయ్యని తాతయ్యపై నిందపడ్డం నాకు ఇష్టం లేదు. చూసారా, ఇక ఆడపిల్లంటే అది, ఇంటి కోడలంటే అలా ఉండాలి, ఇంటి గౌరవం కాపాడడం కోసం తన ఆత్మాభిమానాన్ని సహితం అడ్డంగా పెట్టింది తప్ప ఇంటి విషయంలో మాత్రం నోరు విప్పలేదు, భర్తకిచ్చిన మాటను తిరిగిపోలేదు, భర్త నోరు కూడా మోయించిందే కానీ భర్తని కూడా నోరు మెదపనివ్వలేదు. అలా ఇంటి గుట్టుని రోడ్డున పడకుండా కాపాడుకొని వస్తున్న ఇక ఇలాంటి అమాయకురాలి గురించా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడారు. మీరు తినే ఒక్క రకం కూర కూడా లేకుండా పోవాలని కోరుకోవడం కన్నా ఇప్పుడు ఉన్న పొజిషన్ మారడానికి మళ్ళీ ఏదైనా సపోర్ట్ దొరుకుతుందేమో అని ఆలోచించడమే కరెక్ట్ కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఇంద్రాణి. అలాగే ఇక ప్రకాశం, అలాగే సుభాష్, అలాగే ఇక అపర్ణ కూడా. అపర్ణ అయితే నా కోడలు శభాష్ అనిపించుకునే పనులే చేస్తుంది అని చెప్పేసి ఇక రుద్రానికి ఊహించని షాక్ ఇస్తుంది. నిజం బయటపడడంతో దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.